ఉండవండి సార్. నేను ఒక్కడిని 6 పంటలు పండిస్తాను. పూల చెట్లు, బంతి చెట్లు, కనకాంబరాల చెట్లు, ఆకు, సోకనారు, జామల నారు, చామంతి, బంతి, రకాలు మొత్తం పండిస్తాను సార్. పండిస్తాను. నాకు ఉన్నది కొంచెం ఎకరా ఉంది పొలం, 60 సెంట్లు ఉంది. 60 సెంట్లలో మేము మా నాన్నని అందరినీ బతికించుకోవాలి. నాకు చదువు లేదు, ఏం లేదు సార్. రేపు ఫ్యాక్టరీ కడతారు. నాకు ఎలాగా చదువు, ఏ ఫ్యాక్టరీ, ఏ ఉద్యోగం వచ్చింది? 2 పిల్లకాయలని బతికించుకోవాలి. మా నాన్న తల్లిదండ్రులు ఇంటి దగ్గర ఉండరు, వాళ్ళని అందరినీ బతికించుకుంటూ ఉంటాను సార్. ఆ ఒక్కరోజు అలా వచ్చి భూమి తీసేసుకుని మాట్లాడుతాను అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారికి. మేము అందరం దావాగా చేరి అందరం ఓట్లు వేసాం, అతనికి వేసాం, ఎవరికి కూడా ఇవ్వలేదు. ఆయన ఈరోజు భూమి తీసేసుకుంటారు, రేపు మమ్మల్ని ఎవరు కాపాడేది? ఇప్పుడు సార్ వస్తానంటే ఆయన ఇబ్బంది చేశారు. అలాంటప్పుడు ఈ ప్రజలంతా ఏం కావాలి సార్? ఇప్పుడు ఆయన నమ్ముకుని ఓట్లు వేసాం కదా. ఓట్లు వేసినా మాత్రాన్ని తీసేసి పొలాలు తీసేసినా మేమే బతకాలి. రేపు మళ్ళీ వస్తాడు, ఏ ముఖం పెట్టుకొని అటు ఏ నాయకుడైనా వచ్చి ఓట్లు అడగాలంటే మళ్ళీ ఉండాలి కదా. మమ్మల్ని అందుకో ఇక్కడ 20,000 మంది సార్, ఒకరిద్దరు కాదు, ఏదో ఒక 100 మంది 50 మంది ఉంటే తీసేసినా అది వేరేగా ఉంటుంది. 20,000 మంది ఆడేళ్ళు బతకాలి. మా ఊరి నుంచే ఒక చెన్నై కానీ, ఒక రాజమండ్రి కానీ, ఒక విశాఖపట్నం, ఎక్కడెక్కడో మహారాష్ట్ర కూడా మేము నారులు పంపెడతాం. ఎక్కడి నుండి మొత్తం ఏ నుంచి ఏమేమి నారులు ఉన్నాయన్నీ, యాప నారు కానీ, ఏదైనా గానుగ నారు కానీ, ఎన్ని కానీ ఎక్కడ మన ప్రపంచంలో ఏం పెరిగితే అన్నీ మేము ఇక్కడి నుంచి ఉత్పత్తి చేయగలుగుతాం. గోంగూర ఉంది, తోటకూర ఉంది, విజయవాడ వెళ్ళిద్ది, హైదరాబాద్ వెళ్ళిద్ది, చెన్నై వెళ్ళిద్ది, కందుకూరు, ఒంగోలు, కావలి, ప్రతి దగ్గర పంపెడతాం సార్ మేము ఇక్కడి నుంచి. అలాంటి భూములు తీసుకుని ఏం చేయాలని, అక్కడ పాడుపడ్డ భూములు చాలా ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళొచ్చు కదా. మా కాడకు వచ్చి నేను ఏదో ఒక అతను వచ్చి సాయం చేస్తాను సార్, కానీ ఆయన ఇబ్బంది చేసి అన్ని చేస్తే ఎలా ఉంటారు ప్రజలు? ఇంకా నాయకులు పట్టించుకోక వచ్చే వాళ్ళు పట్టించుకోవద్దు. మేమందరం ఏం కావాలి సార్? అది కాదు సార్, మేమేం కావాలి? అందుకని నమస్కరించి చంద్రబాబు నాయుడు గారిని మా జోలికి రావద్దని చెప్పుకుంటున్నాము. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే అందరం కాళ్ళు పట్టుకుంటాం, చంద్రబాబు నాయుడు మా జోలికి రావద్దని. ఇది మాత్రం ఆయన మాత్రం మమ్మల్ని గుర్తించుకోవాలి. అది మాత్రం కరెక్ట్ సార్. పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, ఎవరైనా సరే అతని కాళ్ళు పట్టుకొని మేము శ్రమ పడతాము. మా జోలికి రావద్దు, మా భూముల జోలికి రావద్దు. మా కరేడు అసలు చరిత్ర గల ఊరు. మా ఊరిలో శ్రీకాళహస్తి అయిన శివుడు కూడా మా ఊరిలో ఉన్నాడు. కాళహస్తిలో ఎలా ఉంటుందో మా ఊర్లో అలా ఉంటుంది. దేవతలు కానీ ఎక్కడెక్కడ లేని దేవాలయాలు కూడా మా ఊర్లో ఉన్నాయి. ఒక చెన్నకేళ స్వామి గుడి కావచ్చు, అమ్మవార్లు కావచ్చు, చర్చిలు కావచ్చు, ఇంకా ప్రతిదీ మా వల్లే అభివృద్ధి జరుగుతుంది. ఇంకా అంతకు మించి మేము అభివృద్ధి ఏం చేస్తాం సార్? ఇక్కడ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదైనా పాడుపడ్డ భూములు అయితే అభివృద్ధి చేస్తున్నారు, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి సంతోషంగా భూమిని ఎప్పుడో ఇచ్చేసేవాళ్ళు ఇక్కడ వాళ్ళు. కానీ మేము ఎన్ని పంటలు, నేను ఇక్కడే 6 పంటలు 7 పంటలు పడింది ఈ భూమిలోని, ఇది ఇసుక భూమి.